ఆ సినిమా కూడా సక్సెస్ అవ్వాలని చెప్పిన తీరును మనం చూసాం కదా, మరి ఎందుకు డిలే అయిందంటే ఏం చెప్తారు? ఆ రోజు ఏప్రిల్ 17th రోజున దాదాపు 8 సినిమాలు ఉన్నాయండి. అవును సార్. స్ట్రైట్ సినిమాలు, డబ్బింగ్ సినిమాలు, రిలీజ్ సినిమాలు, ఇవన్నీ ఉన్నాయి. ఈ మధ్య కొత్తగా రిలీజ్ సినిమాలు ఒకటి చిన్న సినిమాలు పాడట శాపంగా మొదలైంది అది చెప్పాలంటే. ఎందుకంటే ఎంతైనా పెద్ద సినిమాలు అవి వస్తున్నాయి, మెయిన్ థియేటర్స్ అన్ని వాటికి చాలా వరకు వెళ్ళిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ఉంది 17వ తారీఖు. తెలుస్తుంది, ఎందుకంటే ఇప్పటి వరకు చేసేసిన సినిమాలన్నీ కూడా ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతున్నాయి. ఎందుకంటే మీరు గత 3 నెలలుగా చూస్తే కనుక ఒక వారం అయితే 20 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒక వారం డిసెంబర్లో అనుకుంటాను, ఒక రోజు అఖండ సినిమా డేట్ చేంజ్ అవ్వగానే 20 సినిమాలు రిలీజ్ అయ్యాయి ఒకే రోజు. ఇవి ఇంకంతా అయిపోయి ఇంక చివరికి వచ్చేసింది, ఇంక ఊడుపు, లాస్ట్ ఊడుపు అనమాట ఇవన్నీ. ఇప్పుడు ఇవి వస్తున్నాయి, ఇవన్నీ అర్థమైంది మాకు. ఓకే, 17వ తారీఖున ఒకేసారి ఇన్ని సినిమాలు వస్తున్నాయి అంటే చిన్న లెక్కలు ఉంటాయి కదా. 24th 30th పెద్ద వస్తుంది, దాని ముందు జనరల్గా చిన్న సినిమాలు వాళ్ళు ఎవరు రారు, ఆ ధైర్యంతో అందరూ ముందుకు వచ్చేస్తున్నారు అనే ఒక లెక్క ఒకటి వచ్చింది. ఈలోపు పెద్ద ఎలా పోస్ట్పోన్ అవుతుందని మాకు వార్త వచ్చింది. సో 24 కొంచెం ఖాళీగా కనిపించింది స్లాట్. సో 24కి పెద్దలు ఇచ్చిన సలహాతో మార్చుకోవాల్సి వచ్చిందండి. ఇప్పుడు ఈ డిసిజన్ కరెక్టే అని అనిపిస్తుందా సార్? ఎందుకంటే ఇన్ని థియేటర్స్ దొరకడము 100%. లేకపోతే ఎందుకు వేస్తారండి ఒక చిన్న సినిమాకి దాదాపు 270 థియేటర్స్ అంటే ఎందుకు వేస్తారు? వేయరు కదా. సో ఎస్పెషల్లీ టైటిల్ కూడా చాలా హెల్ప్ అయిందని శశి గారు అన్నారు, మైత్రి శశి గారు ఎన్నోసార్లు అన్నారు, శాంతయ్య గారు అన్నారు. మాస్ టైటిల్ అది, బీసీ సెంటర్స్లో బాగా దీన్ని ఓన్ చేసుకుంటారు. రాజు అనే పేరు ప్రతి వీధిలో 10 మందికి ఉంటుంది. సో దాంతో ఈ గేదెల అనేటప్పటికి కాస్త కొంచెం సౌండింగ్ బాగుంది, డెఫినెట్గా మాస్ కనెక్ట్ అవుతారని చెప్పి వాళ్ళు యాక్చువల్గా ఇప్పటికే గేదెల రాజు అన్నది రిజిస్టర్ అయిపోయింది. రఘు కొంచెం ఈ క్యారెక్టర్ అనంగానే రిజిస్టర్ అయిపోయింది. ఐ హోప్ ఈ సినిమా తర్వాత మీకు వన్ ఆఫ్ ది ఐకానిక్ క్యారెక్టర్ మీ కెరియర్లో, లైక్ యాక్టింగ్ కెరియర్లో అనిపిస్తుంది సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. చైతన్య గారు సార్, యాక్చువల్లీ ఈ మధ్య